కాకినాడ జిల్లా తాళరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన తాళరేవు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ప్రకృతి వ్యవసాయ రైతు ధూళిపూడి వెంకటరమణ బాబీ తనకు చెందిన కృషి అమృత్ గో ఆధారిత వ్యవసాయ క్షేత్రంలో తెలుగుదేశం యువ సారథి, రాష్ట్ర ఐటీ మరియు విద్యాశాఖ మంత్రులు మాన్యశ్రీ నారా లోకేష్ జన్మదిన వేడుకలను వినూత్నంగా నిర్వహించి తన ముద్రను చాటుకున్నారు. గోమయం, వరిపిండి మిశ్రమంతో కలిపిన రంగులలో లోకేష్ చిత్రం వేసి తన అభిమానం చాటుకుని వినూత్నంగా లోకేష్ పుట్టినరోజు జరిపి తన అభిమాన నేతపై అభిమానం చాటుకున్నారు. మంత్రివర్యులు లోకేష్ రంగుల చిత్రం పలువురిని ఆకర్షితులను చేయడం విశేషం. పూను నాటం దిన అర్జెంటావుని వస్తాడైనా మహేంద్ర नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद, नारा लोकेश जिंदाबाद, नारा लोकेश గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి నారా లోకేష్ గారికి అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా మరియు ఐటీ శాఖ మంత్రి గౌరవ శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా తాళరేవు మండలం పి మల్లవరం కృషి అమృత్ గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో ఆయన యొక్క సాహిత్యక శిల్పాన్ని రూపొందించి ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరపడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి లోకేష్ గారి అభిమానులందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక సంస్కరణలు తీసుకుని వచ్చి విద్య యొక్క ఆయనకున్న ప్రేమను చాటుకోవడం జరిగింది. ఉపాధ్యాయ టీచర్ పోస్టులు భర్తీలు ఏవైతేనే అన్నీ పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా పేరెంట్స్ టీచర్ మీట్ PTM అని పెట్టి ప్రతి ఒక్క విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించే విధంగా ఆ రోజు విద్యార్థులు యొక్క ప్రతిభను తల్లిదండ్రులతో చర్చించేలాగా ఉపాధ్యాయులు చర్యలు తీసుకున్నారు. అంతేకాకుండా యూనిఫామ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి అన్నీ కూడా పూర్తి మార్పులు తీసుకురావడం జరిగింది. నిన్ననే మళ్ళీ కొత్తగా ఒక విషయం ఏంటంటే 16 సంవత్సరాల లోపు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా నిషేధించేలాగా ఒక యాప్ కూడా తీసుకురావడానికి చర్యలు తీసుకున్నందుకు విద్యాశాఖ మంత్రి మా యువనేత నారా లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం.